దేశవ్యాప్తంగా పహల్గామ్ అటాక్ తర్వాత జరిగినటువంటి సింధూర్ ఆపరేషన్ అనేది ఇది ఒక పెద్ద చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. వాస్తవానికి దీని మీద ముస్లిం సోదరులు ఏమంటా ఉన్నారు? దీని గురించి చర్చించడానికి ఈరోజు మనం కరీంనగర్ జిల్లాకి రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ నయీముద్దీన్ గారు మంత్రి ఉన్నారు. సో యాజ్ ఏ ముస్లిం కమ్యూనిటీ చెందినటువంటి వీరి ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాం. బీవీఆర్ ఛానల్కి ధన్యవాదాలు. అందరికీ నమస్కారములు. జై తెలంగాణ, జై హింద్, జై జవాన్. ఓకే సార్, పాయింట్కి వస్తున్నా. బేసికల్లీ మీరు ఒక ముస్లిం సమాజ్కి చెందినటువంటి ఒక వ్యక్తి. ఇప్పుడు మనం పార్టీలు పక్కన పెడదాం. మీరు ముస్లింకి సమాజ్ చెందినటువంటి ఒక వ్యక్తి. ఈ టెర్రర్ అటాక్ పహల్గామ్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. పహల్గామ్లో అంటే అక్కడ ముస్లిం ఉగ్రవాదులు అని చెప్పేసి మీరు కూడా విన్నారు. మీరు తప్పుగా అనుకోవద్దు, వాస్తవం. థ్యాంక్ యూ. సో అక్కడ హిందువులని టార్గెట్ చేయడము కంప్లీట్గా చెప్పి మరీ చంపడం అనేది మీరు దీన్ని ఎట్లా వర్ణిస్తారు? యాక్చువల్లీ చాలా బాధాకరం. ఎందుకంటే కశ్మీర్లో పహల్గామ్ ఏరియాలో 22 ఏప్రిల్ నాడు ఒక ఉగ్ర దాడి జరిగింది. అందులో హిందూ సోదరులకు పేర్లు అడిగి మరీ కాల్చి చంపడం జరిగింది. ఇది చాలా బాధాకరం. దీనిని మేము యావత్తు ముస్లిం సమాజం పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా మా ఇస్లాంలో లేదు. అమాయకులుగా ప్రజలను చంపే వ్యక్తి మా ఇస్లాంలో లేదు అనే ఇస్లాం సంబంధించిన వ్యక్తిగా మేము భావించాం. ఎందుకంటే ఇస్లాంలో ఒక మానవ జాతికి ఒక మానవుగా ఖచ్చితంగా మర్యాద, ప్రేమగా ఉండాలని మా ఇస్లాం చెప్తుంది. వాళ్ళు అసలు యాక్చువల్గా ఉగ్రవాదం అంటేనే ఏ మతం సంబంధించిన వ్యక్తి కాదు. అది ఉగ్రవాది, అతని మతమే ఉగ్రవాది. కానీ దీనికి ముస్లింలకు సంబంధం ఉండేది. మేము చూసినాం, చాలా బాధాకరం. 26 పర్యాటకులు చనిపోయారు. అందులో 2 విదేశీయులు కూడా ఉన్నారు. అందులో కూడా అక్కడ స్థానికంగా పనిచేసే ముస్లింలు టూరిస్టులకు, పర్యాటకులకు ఎంతో సహాయం చేసినారు, కాపాడినారు. ఆదిల్ గారని మనం చూడొచ్చు. సయ్యద్ ఆదిల్ మరణించారు. ఆయన ఒక ముస్లిం వ్యక్తి, హార్స్ రైడర్, కాపాడడానికి మరణించారు. అదేవిధంగా టూరిస్ట్ నజాకత్ అని అతను ఒక గైడ్. 11 మందికి 1 కిలోమీటర్ల టూరిస్ట్ గైడ్ ఆయన కిలోమీటర్లకు ఒక 14 కిలోమీటర్ దాదాపు తీసుకుపోయి పర్యాటకులు కాపాడే ప్రయత్నం చేసింది. ఇది వాస్తవంగా ఏంటంటే ఒక మతానికి సంబంధించి మనం భావించవద్దు. ఒక ఉగ్రవాదం అన్నప్పుడు వాళ్ళ ప్లానింగ్ వేరుంటుంది ఖచ్చితంగా. మళ్ళీ అక్కడ కొన్ని ఆరోపణలు కూడా ప్రభుత్వం మీద వచ్చినాయి. ఏంటంటే అక్కడ ఆర్మీ లేకుండే, అంటే ఒక సెక్యూరిటీ ల్యాబ్స్ జరిగింది వాస్తవంగా. అంటే సార్ అక్కడ సడన్ గా అటాక్ జరిగింది, తెలియదు కదా, ఎవరికి తెలియదు. అంటే ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ ఉందని ఖర్గే గారు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, జాతీయ నాయకులు, జాతీయ అధ్యక్షులు బీజేపీని ఆరోపించారు. ఏంటంటే అక్కడ ఒకటి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఉగ్రవాది జరుగుతుందని. అందుకోసమే పిఎం గారు అక్కడ పర్యటన ఉంటే క్యాన్సిల్ రద్దు చేసుకొని అటు సౌదీ అరేబియాకి పర్యటన వెళ్ళినారు. వచ్చిన వెంటనే మళ్ళీ బీహార్కి వెళ్ళినారు. ఎవరు? మన ప్రధానమంత్రి. అంటే అక్కడ వచ్చి మరి జరిగింది బాధాకరం కదా, ప్రపంచం మొత్తం బాధపడ్డది. కానీ అక్కడ వచ్చి సమీక్షించుడు, వాళ్ళకు ఎట్లా పట్టుకోవాలన్నట్టు చేయాలి. కానీ బీహార్లో పోయి మళ్ళీ అక్కడ నుంచి ప్రసంగాలు పట్టింది. అంటే ఒక రాజకీయం కుట్ర అని కూడా ఆరోపణలు వస్తున్నాయి వాస్తవంగా. ఇప్పుడు 4 వచ్చి చంపిర్రు, మరి ఇప్పుడు వరకు పట్టుబడలే. మరి ఎటు పోయారు వాళ్ళు? మేబీ మన భారతదేశంలోనే ఉండొచ్చు కదా. కావచ్చు, ఎంక్వైరీ చేయాలి కదా. ఇప్పుడు మనము ఎవరు చేసిరో వాళ్ళకి పట్టాలి ఫస్ట్. అది చేయక ఒక మైనార్టీల మీద ఒక దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నించింది కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వాలు కానీ. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా దీని తర్వాత పహల్గామ్ అటాక్ తర్వాత సింధూర్ ఆపరేషన్ అనేది ఏర్పడ్డది. దీని మీద మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ప్రభుత్వం ఈ దుర్ఘటన ఉగ్రదాడి జరిగిన తర్వాత యావత్తు దేశం, అంటే విపక్ష పార్టీలు కావచ్చు, మతాలకు, కులాలకు, ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం మేము గంటంగా ఉంటాం, వాళ్ళకు మీరు ఖచ్చితంగా జవాబు ఇవ్వాలి, పట్టుకోవాలి, వాళ్ళకు ఖండించాలని, ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని మా పార్టీ కూడా
అవును. తీవ్రంగా ఖండించింది, చెప్పింది, ప్రతి ఒక్కరు చెప్పారు. ఎందుకంటే ఒక మానవత్వం గల ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఖండిస్తారు దీనికి. మళ్ళీ కూడా సపోర్ట్గా నిలబడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి మొత్తం ఫుల్ రైట్స్ ఇచ్చారు. విపక్ష పార్టీలు కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా పిలిపించి విపక్ష పార్టీలు మీటింగ్ పెట్టి మేము ఇట్లా చేస్తున్నామంటే ఒకే రైట్ అన్నారు. మా సైనికులు కూడా సూపర్గా, వాళ్ళకి మేము సెల్యూట్ చేయాలి. సూపర్గా వాళ్ళు కూడా టార్గెట్కు రీచ్ అయ్యారు. 9 స్థావరాలను ధ్వంసం చేసినారు. మాకు తృప్తి అనిపించింది. అది ఎవరు దానికి మనం కాదంటలేం. కానీ అదే సమయంలో మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, డిప్లొమాటిక్గా ఫెయిల్ అయ్యారు. డిప్లొమాటిక్గా అంటే ప్రపంచవ్యాప్తంగా ఒకటి బలంగా తయారు చేయాలి. ప్రపంచంలో పోయి, విదేశాలతో పోయి మరి ఇట్లా ఉగ్రదాడి జరిగింది, మరి మీరు ఏం చెప్తారు? దీనికి ఖండిస్తారా? ఆల్రెడీ రష్యా కానీ, ఈ అమెరికా కానీ, చైనా కానీ, టర్కీ కానీ ఇండైరెక్ట్గా చెప్తూనే ఉన్నాయి. చెప్పారు, కానీ ఏకంగా వీళ్ళకి ఏకం చేయాలి. చేసి మరి పాకిస్తాన్ మీద మీరు చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా మాకు ఇట్లా చేసినారు అని చెప్పాలి కదా. ఇప్పుడు మనం 1971లో ఇందిరాగాంధీ కూడా పాకిస్తాన్ మీద యుద్ధం చేసింది. కానీ అప్పుడు ఏం చేసింది? ఐరన్ లేడీ అంటారు ఇందిరాగాంధీకి. ఎందుకంటారు? ఉక్కు మనిషి. ఎందుకంటారు అంటే డిప్లొమాటిక్గా, అంటే విదేశాలలో వెళ్ళి ఏకం చేసారు, వెనక్కి తగ్గలేదు. చెప్పారు ఇక్కడ హింస జరుగుతుంది బంగ్లాదేశ్లో, వాళ్ళు ఒప్పుకుంటలేరు, నేను విడదీయాలి. అప్పుడు అమెరికా కూడా వ్యతిరేకిస్తే కూడా నేను ఎంత అని ముంగటి నిలబడేదాన్ని ఐరన్ లేడీగా. కానీ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చూస్తున్నాం మనం సీజ్ ఫైర్ అని అమెరికా నుండి వస్తుంది. మన దేశంలో పాకిస్తాన్ నుండి ఇండియా వార్ జరుగుతుంది. సీజ్ ఫైర్ అని ఎక్కడి నుంచి వస్తుంది మనకు ప్రకటన? ట్రంప్. ఎంత సిగ్గు! ఇది ఏంటంటే ఇక్కడ విదేశాలలో మా బలం లేకపోవడమే కారణం. కానీ దీని మీద విదేశ ఫారెన్ పాలసీ సెంటర్గా బాగా వీక్గా ఉన్నది. వీళ్ళకు కంట్రోల్ చేస్తలేదు. వీళ్ళు ఏంటంటే ఒకటి హిందూ ముస్లిం చేసి రాజకీయాలు చేస్తారు తప్ప ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక డిప్లొమాటిక్గా బలం సమకూర్చుకోలేదు. అక్కడ రైట్. ఇక్కడ మోదీ ప్రసంగం మీరు మేబీ విని ఉండవచ్చు, నాకు తెలిసి. ఏమన్నారంటే ఇలా థర్డ్ పార్టీ ఎంటర్ అవ్వలేదు, యుద్ధ విరమణ అనేది 2 దేశాల ఏకీభాభిప్రాయంతోనే చేసిన అన్నట్టు చెప్పిళ్ళు. ఇక్కడ ట్రంప్ కానీ ఇంకోళ్ళు కానీ ఏది లేదని చెప్పేసి ఆయన సింపుల్గా కొట్టిపడేసిండు ఇండైరెక్ట్గా కొట్టిపడితే. మనం ఇవాళ పేపర్లో వచ్చింది, ఇంగ్లీష్ పేపర్లో, తెలుగులో పేపర్, యుద్ధానికి నేనే ఆపినా. ట్రంప్ ఎట్లా ప్రకటిస్తారు చెప్పండి? యుద్ధానికి పేపర్ల ఆయన ఒక మాట అన్నాడు, యుద్ధం కనుక ఆపకపోతే ఇరు దేశాల వాణిజ్య రవాణాకు సంబంధించిన కంప్లీట్గా నేను ఆపేస్తా, నా నుంచి మీరు వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆయన ఒత్తిడి తీసుకొచ్చిండు అని చెప్పేసి ఆయన వాదన. ట్రంప్ వాదన అంటే మీరు ట్రంప్ భయపడినట్టే కదా. మరి అది ఒక విధంగా భయపడినట్టే కదా. ఇప్పుడు సింధూర్ స్టార్ట్ చేసిర్రు, ఓకే, మేము సంతోషించినాం. తర్వాత కూడా మేము పాకిస్తాన్ యొక్క ఫస్ట్ ఏమన్నారు, ఉగ్రవాద సంస్థల మీద దాడి చేసినామంటే మేము మొత్తం ప్రపంచం ఓకే అన్నది. కానీ తర్వాత వాళ్ళ రక్షణ శాఖ కావచ్చు, ఆర్మీ స్థావరాల మీద మేము దాడి చేసినాము అంటే వాళ్ళు కూడా రిటర్న్ దాడి చేశారు. వాడు 36, వాళ్ళ వాదన ఏంటంటే 36 స్థావరాలు మేము ధ్వంసం చేసినామంటారు వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు. 3 రఫేల్ పైలట్లు జెట్ విమానాలు కూల్చేసినామన్నారు. అటువంటి వాదనలు వస్తున్నాయి. వాళ్ళే సెలబ్రేషన్ చేసుకుంటారు, మరి వాళ్ళే గెలిచినట్టు చేసుకుంటారు. మరి ఇక్కడ ఓడిపోయింది వాళ్ళు అన్నట్టు మోడీ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము నైతికంగా ఓడిపోయింది. అంటే మాకు బలంగా పిఎం లేరు వాస్తవంగా. అసలు రాజీనామా చేయాలి మోడీ గారు. ప్రస్తుతం రాజీనామా చేసి నా వల్ల కాలేదు అని వేరే బీజేపీలో మంచి నాయకులు ఉన్నారు మనకు, ఖడ్గర్ గారు కావచ్చు, అసలు మంచి నాయకులు ఉన్నారు. వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఫారెన్ పాలసీ మొత్తం కొలాప్స్ ఉన్నది. ఇప్పుడు చూడొచ్చు పాకిస్తాన్ వైపు చైనా ఓపెన్గా మేము సపోర్ట్ చేస్తున్నాం. చైనా, టర్కీ డ్రోన్స్ కూడా పంపిరు. ఒక దాదాపు ఒక ఇంటర్నేషనల్ పేపర్లో కావచ్చు, మనం ఇంటర్నేషనల్ మీడియా వింటే, ఇక్కడైతే మనం గోధి మీడియా మొత్తం అబద్ధాలు చెప్తుంది ప్రతిదీ. ఎందుకంటే మనం ప్రభుత్వానికి కానీ మన దేశానికి సపోర్ట్ ఉండాలి, కానీ వాస్తవాలు కూడా చెప్పాలి. కానీ అక్కడ చెప్తలేదు. అది ఇంటర్నేషనల్గా మనము న్యూస్ వింటే దాదాపు పాకిస్తాన్ సైడే వాళ్ళు దాదాపు ప్రపంచంలో సపోర్ట్గా ఉన్నట్టు ఒక వాదన వచ్చింది. ఏంటంటే ఈ పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్కి లోన్ ఇచ్చారు, ఐఎంఎఫ్ లోన్ ఇచ్చారు. మరి ఎట్లా శాంక్షన్ అవుతుంది? మనం
ఈ యుద్ధ సమయంలో. అయితే అక్కడ అమెరికా ఒక వివరణ ఇచ్చింది. IMF నుంచి లోన్ వచ్చిందంటే పాకిస్తాన్కి ఆర్థికంగా మేము ఇచ్చినామన్నట్టు. దాన్ని పాకిస్తాన్ ఎట్లా యూజ్ చేసుకుంది? గన్స్, వెపన్స్ కోసము పాకిస్తాన్ యూజ్ చేస్తుంది కదా, మీకు తెలిసింది విషయమే కదా. అయినా సపోర్ట్ చేసినట్టే కదా అక్కడ ఇచ్చింది. అమౌంట్ అయితే శాంక్షన్ అయింది కదా. అంటే ఇప్పుడు అది ఒక్కటే అమెరికా కాదు, చైనా ఉంటుంది, దాంట్లో రష్యా ఉంటుంది, జర్మన్, పెద్ద పెద్ద దేశాలు అన్ని ఓట్లు వేస్తారు. ఓట్లు వేసిన తర్వాత శాంక్షన్ అవుతాయి. అంటే ఇండియాను ఒకటే వ్యతిరేకించింది, ఇతర దేశాలు సపోర్ట్ చేసినట్టే కదా దానికి వచ్చిందంటే ఈ పరిస్థితుల్లో. కాబట్టి ఇది మన నరేంద్ర మోడీ గారు కావచ్చు, మన కేంద్ర ప్రభుత్వం బీజేపీ అనాలోచిత నిర్ణయాలు. ఇంతకుముందు కూడా నోట్ల పెద్ద నోట్ల నద్దు, అదేవిధంగా కరోనా సమయంలో సడన్గా లాక్డౌన్, 3 నల్ల చట్టాలు. మన రాహుల్ గాంధీ కూడా చెప్తారు కదా, ఈ బీజేపీ వల్ల మా ప్రపంచంలో మా వాల్యూ పోతుంది. ఇప్పుడు మా ప్రపంచంలో యాక్చువల్గా ఇండియా అంటే ఒక మంచి ఇమేజ్ ఉన్నది. ఎట్లా అంటే డెవలప్మెంట్ కంట్రీ, ఒక పవర్ఫుల్ కంట్రీ, ఎదుగుతున్న కంట్రీ అని. కానీ ఇప్పుడు ఒక చిన్న దేశం, అది పాకిస్తాన్ ఒక పెద్ద దేశం కాదు, ఒక చిన్న దేశంతో కూడా మనం గొడవ బట్టి దాంట్లో కూడా సక్సెస్ అయినట్టు కనిపిస్తలేదు కదా, అది బాధ. అది ఇప్పుడు ఓవరాల్ గా ఈ సింధూర్ ఆపరేషన్ తర్వాత జరిగినటువంటి యాక్టివిటీ మొత్తాన్ని వార్ అనొచ్చా? 100% వార్ అన్నట్టు. ఆపరేషన్ అంటే సింధూర్ వరకు క్లోజ్ చేస్తే వీళ్ళు ఒక బాగుండే. మేము ఏంటంటే స్థవరాలు ధ్వంసం చేసినాం, తర్వాత మేము ఫారెన్ పాలసీగా మేము డిప్లొమాటిక్గా అందరికి చేస్తాం, ఎంక్వైరీ పెడతాం, వాళ్ళకు పట్టుబడతాం అంటే మంచికి సంతోషం. కానీ వీళ్ళు స్థవరాల మీద వేసిరు కదా పోకుండా, వీళ్ళే ఒప్పుకుంటారు. ఒక పక్క మేము వట్టిగా ఉగ్రవాద స్థవరాలు కొట్టినామంటారు, మళ్ళీ సెకండ్ టైం ఏమంటారు 11 మేము ఆర్మీ స్థవరాలను ధ్వంసం చేసినాము. అందులో కూడా నూర్ అని ఒకటి ఉంటుంది పాకిస్తాన్లో, నూర్ ఆర్మిక స్థలం, దానికి దగ్గరనే ఒక 1/2 కిలోమీటర్ దగ్గర న్యూక్లియర్ ప్లాంట్ ఉన్నది. అక్కడ కూడా కొట్టిరు వాళ్ళు. ఒకవేళ అదే మిస్ అయ్యి అదే ప్లాంట్ మీద పడితే పరిస్థితి ఏమంటుండే? ఒక న్యూక్లియర్ బాంబు డైరెక్ట్ పేల్చినట్టే కదా అది. వాళ్ళు అక్కడ పేల్స్తే ఇక్కడ కూడా పేలుస్తుండేది. అది ఆలోచించాలి వాస్తవంగా. ఒక న్యూక్లియర్ ఇప్పుడు ప్రపంచంలోనే మనకు ఒక 200 దేశాలలో, ప్రపంచంలో ఉన్న మొత్తం దేశం ఒక 200 అనుకోరు, దాంట్లో ఒక 9 దేశాల దగ్గరనే ఉన్నాయి న్యూక్లియర్ పవర్. ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఉంది, మన ఇండియా దగ్గర ఉంది, అట్లనే ఫస్ట్ అమెరికా దగ్గర ఉంది కదా. అటువంటి ఒక 9 దేశాల దగ్గరనే పవర్. ఇటువంటి దేశాలలో ఒక వికారమైన యుద్ధం అంటే అన్సక్సెస్ ఇది కాదు, ఏ దేశంతో కాదు. ఎందుకంటే న్యూక్లియర్ పవర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. వీళ్ళు బమ్ వేసినా, వీళ్ళు ర్యాకెట్ వేసినా, వీళ్ళు వేయకుండా న్యూక్లియర్ బమ్ అది పేల్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు డిప్లొమాటిక్గా ఖచ్చితంగా గెలవాలి. ఫస్ట్ వీళ్ళకి ఏకం చేయాలి. మనకు పాకిస్తాన్ టెర్రరిస్ట్ దేశంగా మనం నిరూపించాలి ప్రపంచవ్యాప్తంగా. అప్పుడు అది పాకిస్తాన్కు మనం దబాయించవచ్చు. రైట్. ఇప్పుడు యుద్ధ విరమణ జరిగింది కదా, ఎవరి ప్రమేయం వల్ల జరిగింది అనుకుంటారు మీరు? చాలా స్పష్టంగా ట్రంప్ గారే చెప్తున్నారు. నేను ఇద్దరికి ఫోన్ చేసిన, ఎందుకంటే న్యూక్లియర్ యుద్ధం వరకు వస్తుంది పరిస్థితులు. ఖచ్చితంగా పాకిస్తాన్ కూడా తగ్గటం లేదు, ఇండియా కూడా తగ్గటం లేదు. ఖచ్చితంగా ఇద్దరికి నష్టమైతాయి, లక్షల మందులు చనిపోతారు. కాబట్టి యుద్ధం విరమించాలి మీరు, లేదంటే మేము కూడా దీనికి బిజినెస్ కూడా బంద్ చేస్తాం, ప్రతిదీ బంద్ చేస్తాం అని చెప్పారు. ఆల్రెడీ మన ఇండియా పహల్గామ్ అటాక్ అయిన తర్వాత ఇప్పుడు సింధు జలాలు బంద్ చేశారు. అవును, ఎయిర్పోర్ట్స్ బంద్ చేశారు, వ్యాపారం, అది పెద్ద చర్యలు అవి. అక్కడికే స్టాప్ అయ్యి మళ్ళీ ఇంటర్నేషనల్గా మనము దౌత్యపరంగా వాళ్ళ మీద ప్రెషర్ చేస్తే సరిపోతుండే. కానీ ఇంకా ఓవర్ యాక్షన్ చేసే వరకు ఈ ప్రాబ్లం క్రియేట్ అయింది సార్ యాక్చువల్గా. రైట్ సార్, ఇప్పుడు వార్ జరిగింది కదా, ఈ వార్ వల్ల ఎక్కువగా నష్టం వాటిల్లింది అనుకుంటున్నారా, లేకుంటే లాభమే జరిగింది అనుకుంటున్నారా? ప్రపంచంలో వార్ అనేది ఖచ్చితంగా నష్టమే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు డెవలప్మెంట్ అయిన కంట్రీస్ మన సైడ్ జవాన్లు కూడా ఒక 5 చనిపోయారని చెప్పేసి అఫీషియల్ దాదాపు ఎక్కువ చనిపోయారు. ఇంటర్నేషనల్గా మనం రిపోర్ట్ చేసుకుంటే ఎక్కువనే చనిపోయారు. అటు కూడా చనిపోయారు, ఇటు కూడా చనిపోయారు. మన ఆర్మీ కమాండరే స్వయంగా చెప్పారు 5 మెంబర్స్ అని. అదే చెప్పారు, కానీ ఇప్పుడు ఆర్మీ కమాండర్ వాళ్ళు చెప్పారు కావచ్చు, కానీ ఇంటర్నేషనల్గా రిపోర్ట్స్ కూడా ఉంటాయి కదా, అది కూడా మనం గమనించాలి. ఇటు పాకిస్తాన్లో కూడా బాగా మంది చనిపోయారు, వాళ్ళు కూడా అమాయక ప్రజలే కదా. యుద్ధం అన్నప్పుడు ప్రాచీన కాలంలో ఎట్లుంటుండే, యుద్ధాల గుర్రాల మీద పోతుండే, రాజులు కొట్లాడుకుంటే సైనికులు, ప్రజలకి ఏం కాకపోదు. కానీ ఇప్పుడు యుద్ధాలంటేనే ప్రజలకే ఎఫెక్ట్ అవుతుంది. మరి ఒకవేళ యుద్ధం స్టార్ట్ చేస్తే అమిత్ షా కొడుకు పోవాలి, అక్కడ గన్ తీసుకొని పోవాలి, పోయి బార్డర్ మీద కొట్లాడాలి.
ఆయన అమెరికాలో మంచిగా ఏసీలో కూర్చుంటారు, ఇక్కడ ప్రజలు చనిపోతారు అంటే ఇక్కడ న్యాయం చెప్పండి. మరి యుద్ధాలు అసలు జరగద్దు, జరిగితే ఇది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా నాశనమే జరుగుతుంది. రైట్. నెక్స్ట్ ఇప్పుడు మన భారతదేశం అంతా గగ్గులు పెడుతున్నటువంటి ఒక బిగ్ న్యూస్, ఆపరేషన్ కగార్. ఆపరేషన్ కగార్ వల్ల ఎంతోమంది మావోయిస్టులు చనిపోతూ ఉన్నారు, అంటే ఎదురు కాల్పులలో జరుగుతూ ఉంది, తర్జన భర్జన జరుగుతూ ఉంది. ఈ ఆపరేషన్ కగార్ గురించి మీ అభిప్రాయం ఏంటిది? ఇది మంచిది? ఆపరేషన్ కగార్ అనేది ఒక హింసకాండ. హింసనా? హింస ఖచ్చితంగా. మీరు కానీ మీ పార్టీ కానీ సపోర్ట్ చేయట్లేదు? 100% చేయదు. ఎందుకంటే 1,00,000 మంది ఆర్మీతోని కోట్ల బడ్జెట్ పెట్టి ఒక హింసతోని మనం ఒక ఆదివాసులను, ఒక మన దళితులను నేను కారణం లేకుండా చంపుతాం అంటే ఎట్లా చెప్పండి? ఇప్పుడు మన కేసీఆర్ గారు కూడా మనము జరిగింది బహిరంగ సభ, మాకు తెలుసుగా 27 తీర్మానం చేసి పంపిస్తామని కేసీఆర్ గారు ప్రకటించారు. అదే ఆ రోజు ఎల్కతుర్తి సభ, రజతోత్సవ సభ. కగార్ ఒక హింస ఏంటంటే ఈ ప్రపంచంలో భూమిలో ప్రతి జీవించే హక్కు ఉన్నది, నైతిక హక్కు ఉన్నది. ఫస్ట్ వాళ్ళ ఆలోచనలు వేరుకోవచ్చు, వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి కదా, వెపన్స్ ఉన్నాయి. చర్చలు జరగాలి, ఇప్పుడే కాదు కదా. మనకు నక్సలిజం ఏర్పాటు అయిందంటే 1947 అప్పటి నుంచే స్టార్ట్ అయింది, దానికన్నా ముందే స్టార్ట్ అయింది. ఇంకా నక్సలిజం అప్పుడు మనకు సాయుధ పోరాటం జరిగిందా, అప్పటి నుంచే అక్కడి నుంచి బెంగాల్ నుండి వచ్చి వాళ్ళు నక్సలిజం ఏర్పడిందే ఫస్ట్ బెంగాల్లో, అక్కడి నుంచి ఇక్కడ మొత్తం పాకింది. కానీ వాళ్ళతో చర్చలతో మనం నివారించవచ్చు. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఆదివాసులమే కదా, మనం కూడా అక్కడి నుంచే అడుగులతోనే వచ్చిన వాళ్ళం అందరం. కాబట్టి వాళ్ళకు ఎడ్యుకేషన్ కల్పించాలి, వాళ్ళకు అభివృద్ధి చేయాలి, వాళ్ళతో చర్చలు జరపాలి. మేము చర్చలే జరపమని బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి, సహాయక మంత్రి ఏమన్నారు? చర్చలే జరపం. అమిత్ షా కూడా చెప్పారు ఇట్లా, చర్చలే జరపం. అంటే ఇది అన్యాయం కదా, ఇది ప్రజాస్వామ్య దేశంలో ఇది నడుతుందా? అంటే ఇక్కడ మావోయిస్టులని ఏరి పారేయాలి, వాళ్ళ నామరూపాలు లేకుండా చేయాలనేది ప్రధాన లక్ష్యంగా మనకు అవపడతా ఉంది. కరెక్టే, కానీ హింసతో చేయొద్దు అంటాం. మేమేమందంటే హింసతో చేయొద్దు, చంపి చేయొద్దు. వేరే ఆప్షన్ ఉందా? ఎందుకు లేదు, చర్చలతో జరగాలి ఇప్పటి వరకు. అదే విధంగా దీంట్లో కూడా ఒక కుట్ర ఉన్నది. అక్కడ ఉన్న ఖనిజ సంపదను, అక్కడ భూములను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ఇవ్వడానికి చేస్తున్న కుట్ర, అక్కడ ఆరోపణలు ఉన్నాయి. అక్కడ ఆదివాసులు సంఘాలు చెప్తున్న వాస్తవాలు ఇది. ఒక విద్యావేత్తలు, బుద్ధిజీవులు చెప్తున్నారు వాస్తవంగా ఇది చేస్తున్న కుట్ర. భూములకు, అక్కడ ఉన్న ఖనిజాలను దోచుకోవడానికి, కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని చాలా స్పష్టంగా చెప్తుంది. అయినా కూడా మనం అలా ప్రాణాలు తీసుకుంటా అంటే మనం ఎట్లా చెప్పండి? రైట్ సార్, ఈ యుద్ధం జరుగుతున్నంతసేపు పాకిస్తాన్ ఒక మాట చెప్పి కొంత మనల్ని భయభ్రాంతం గురి చేసింది. అదేంటిదంటే మా దగ్గర న్యూక్లియర్ బాంబ్ ఉంది. మాట్లాడితే న్యూక్లియర్ బాంబ్ ఉంది. ఈ న్యూక్లియర్ బాంబ్ గురించి మీ వివరణ ఏంటి? న్యూక్లియర్ బాంబ్ మా దగ్గర కూడా ఉంది, మన ఇండియాలో పాకిస్తాన్ మన దగ్గర కూడా. ఫస్ట్ మనం అంటే పరీక్షించింది మనమే. మిజైల్ మ్యాన్ ఎవరు కంటారు? ఏపీజే అబ్దుల్ కలాం 1998లో మేము పరీక్షించినాం, సక్సెస్ అయింది. ఒక అదే ఒక్కసారి న్యూక్లియర్ బాంబ్ పడితే ఎంత మంది ప్రాణాలు కోల్పోతారు? దాదాపు ఒక 25 kg ఒక న్యూక్లియర్ బాంబ్ బాంబే వంటి నగరాలలో పడితే ఆన్ ది స్పాట్ 1,00,000 మంది సరిపోతారట. 1,00,000 మంది అంటే ఎన్ని కిలోమీటర్స్ వరకు వ్యాపిస్తుంది? అది రేడియేషన్తోనే ఉంటుంది. అంటే అక్కడ గాలి, నీళ్ళతో మొత్తం ఇప్పుడు బాంబు పడిన ప్లేస్లోనే ఎన్నో కిలోమీటర్ల వరకు విస్ఫోటం జరుగుతుంది. అసొంటి డేంజర్ బాంబు అది. తర్వాత అక్కడ కూడా ఎన్నో సంవత్సరాలకు ఒక చెట్టు కూడా మొలవదట. అసొంటి పరిస్థితులు ఇప్పుడు అమెరికా వేసింది కదా, అప్పుడు జపాన్లో, ఇప్పుడు వరకు కూడా చెట్లు అక్కడ మొలుస్తలేవు. అసొంటి పరిస్థితి, డేంజర్. అది ఒక హింసమైన డేంజర్ బాంబు. 1,00,000 మంది. అంటే ట్రంప్ గారు కూడా అదే చెప్పింది. ఒకవేళ ఇండియా పాకిస్తాన్ వార్లలో అది ఒకవేళ అనుకోకుండా పేలిపోయినా లేకపోతే పేల్చినా, ఏంటంటే ఒకటి ఇండియా అగ్రిమెంట్ ఏముందంటే ఇంటర్నేషనల్గా న్యూక్లియర్ బాంబ్ ఫస్ట్ యూజ్ చేయదు, ఏమైనా వేస్తేనే ఇస్తుంది. కానీ పాకిస్తాన్కి అసలు కండిషన్ లేదు, అది సైన్ చేయలే ఆ కండిషన్ మీద. ఫస్ట్ వేసే అవకాశాలు పాకిస్తాన్కి ఉన్నాయి, అది దానికొని భయపట్టిస్తుంది. కానీ దానికి ఉపయోగిస్తారంటే అది కుదరది. ప్రపంచానికే నష్టం జరుగుతుంది, అందరికీ ప్రతి మానవునికి కష్టం అది. ఎందుకంటే ఆ న్యూక్లియర్ బాంబ్ అది దాన్ని కూడా మనం కాపాడాలని. సపోజ్కు మనకు హైదరాబాద్లోనే పడ్డదనుకో, దాదాపు ఫస్ట్ మనం ఏం చేయాలంటే అసలు ఒక అండర్ గ్రౌండ్ కావాలన్నట.
ఈ బట్టలు కూడా బయట మనం వస్తున్నాం కదా, రెడిషన్స్ ఉంటాయట, ఆ బాడీ మొత్తం హీట్ అయ్యి మనిషే పేలిపోతాడు. అవునా? అంత పవర్ఫుల్, అంత పవర్ఫుల్ ఉంటుందట. ఆ పడిన చోటు నుంచి సమ్ ఆఫ్ కిలోమీటర్స్ మనం దూరం వెళ్ళిపోవాలి, ఇక మొత్తం ఇండ్లు వాకిలు బట్టలు గిట్టలు అన్ని పెట్టి వెళ్ళిపోవాలి. అటువంటి పరిస్థితి. కొన్ని అవర్స్ వరకు, 24 అవర్స్ వరకు 24 అవర్స్ వరకు తర్వాత. కానీ మళ్ళీ అక్కడ రావద్దు, ఇక అక్కడ జీవించే మనకు ఆస్కారాలు ఉండేవి. ఇక మళ్ళీ సమ్ ఆఫ్ కిలోమీటర్స్ వరకు వెళ్ళిపోయి అక్కడ జీవించాలి. ఎంత ఘోరం. అక్కడ చనిపోయిన వాళ్ళు కూడా ఎంత వాసన వెళ్తాయి. లక్షల మంది చనిపోతే ఎంత వాసన, ఎవరు దానికి క్లియర్ చేస్తారు చెప్పండి. రైట్. అటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్కు అది ఎక్కడ ప్లాంట్ అంటే అసలు యాక్చువల్గా ఇది న్యూక్లియర్ ప్లాంట్స్ ఒక చిన్న పెద్ద సిటీలలో పెడతారు. ఎక్కడున్నాయని తెలియదు. వాసన గవర్నమెంట్ కూడా తెలియదు. దానికి ఒక కమిటీ వేస్తారు, దేశవ్యాప్తంగా కమిటీ వేస్తారు. మన దేశంలో కూడా నేను అప్పట్లో విన్నా, అమితాబ్ బచ్చన్ కూడా కమిటీలు ఉన్నారు. అసలు పెద్ద ఒక 10 మందికి కమిటీలు పెడతారు అన్నట్టు. వాళ్ళకే తెలుస్తుంది ఎక్కడున్నాయి అది ప్లాంట్ అని, ఇతరులకు తెలియదు. కానీ ఇప్పుడు ఇతర దేశాలు మిజైల్స్ వేసినప్పుడు దాని మీద పడితే పేలే అవకాశాలు ఉంటాయి, ఆబ్వియస్లీ పేలుతుంది ఉంటాయి కదా. వీళ్ళు ఉపయోగించకుండా మనం చనిపోయే ఆస్కారాలు ఏర్పడతాయి. అందుకోసమే దానికి మనం కంట్రోల్ చేసుకోవాలి. రైట్ సార్. ఇప్పుడు భారతదేశం మొత్తం మీద ఇప్పుడు తిరంగ ర్యాలీ అనేది ఒక వారోత్సవం నడుస్తుంది. దీని మీద ఒక ముస్లిం సామాజిక వ్యక్తిగా మీ అభిప్రాయం ఏంటి? తిరంగా ర్యాలీ మంచిదే. ఎవరైనా మన సమాజంలో కానీ మనుషులలో కానీ ఒక దేశభక్తిని మనం ప్రేరేపించడం మంచి పద్ధతి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటిది, ఇప్పుడు పరిస్థితి ఏంటిది? మీరు వెనక జరిగారు కదా, వాస్తవంగా మీరు ఇచ్చింది రాజీనామా చేయాలి. ఎందుకంటే మీరు సీజ్ ఫైర్కు మరి ఒప్పుకున్నారు, ఒక యుద్ధానికి పోయి మళ్ళీ వెనుకొచ్చినారు. పాకిస్తాన్ ఏమంటుంది, ఫస్ట్ సీజ్ ఫైర్కి ముందు వేసిందే ఇండియా అంటుంది కాదు పాకిస్తాన్. అది ఇద్దరు ఆరోపణలు. కానీ మధ్యలో ఏమంటుండు అమెరికా ఆయన ట్రంప్ ఏమంటుండు, నేను చేపించిన అంటుండు. అతను అసలు సంబంధమే లేదు. భారతదేశ పాలసీ స్టార్టింగ్ నుండి ఏంటంటే భారతదేశ విషయాలలో, కశ్మీర్ విషయాలలో మూడో వ్యక్తి రావద్దు అని ఒక పాలసీ మాది. కానీ ఇక్కడ పాలసీ బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు నేనే హెడ్, నేనే పంచాయత్ చేస్తా, నేనే సర్పంచ్ అని ట్రంప్ చెప్తున్నారు. మరి ఇది మనం ఫెయిల్ అయినట్టుగా, ఒక ఫెయిల్గా మన ప్రధానమంత్రిగా ఒక అనాలోచిత నిర్ణయాల వల్ల మన దేశానికి నష్టం జరిగిందా జరగలేదా? కానీ నిన్న మోదీ ప్రసంగంలో ఎవరి మాట వినేది లేదు. ఇది ఇరు వర్గాల దేశాల మధ్య జరిగినటువంటి ఒప్పందంగానే ఉన్నట్టుగా నిన్న వారు చెప్పారు ప్రసంగంలో. ఓకే, చెప్పారు కదా. మరి ఎవరికి అడిగి సీజ్ ఫైర్ ఒప్పుకున్నారు? మీరు ఇది ఏంటిది, ఆపరేషన్ సింధూర్ చేసేటప్పుడు విపక్ష పార్టీలు పిలిపించి అడిగారు, మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు, పార్టీలన్నీ చెప్పారు. మరి సీజ్ ఫైర్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి విలువాలిగా, అడగాలిగా. మరి ఈ పరిస్థితులు ఉన్నాయి, అక్కడ న్యూక్లియర్ బాంబు వాళ్ళు వాడుతూ అంటారు, మాకు భయపట్టిస్తారు. మరి ఏం చేద్దామని వీళ్ళకు అంటే నాదే ఒకటే తానాషాయి జరగాలంటే మాకు నష్టం జరగదా? కనీసం విపక్ష పార్టీ రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారంటే పార్లమెంట్ నడిపియండి, మేము దీని మీద డిస్కస్ చేస్తాం, సూచనలు ఇస్తాం. ఎక్కడ పట్టించుకున్నారు వీళ్ళు? పట్టించుకోలే. తానాషాయిగా మనమే ముందుకు చేసినామని స్టార్ట్ చేసారు, మనమే వెనక జరిగారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇండియా ఇమేజ్ దెబ్బతిన్నది. వాస్తవంగా మనం చాలా బాధగా చెప్తున్నాం. ఓకే, కేంద్ర ప్రభుత్వం బీజేపీ వలన మన భారతదేశం ఇమేజ్ తగ్గింది, పెరగలే. బీఆర్ఎస్ పార్టీ ఏమంటా ఉంది? పార్టీ పరంగా కానీ ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఒక నేను ఓటర్గా, ఒక భారతీయునిగా నాకు బాధ ఉండదా? నా దేశం గౌరవం పెరగాలి ప్రపంచంలో నాకు ఉంటుంది కదా. మాకు పాకిస్తాన్తో మాకు సంబంధాలు ఉండవు. ఎందుకు ఉన్నాయంటే ప్రపంచంలో 56 దేశాలు ఉన్నాయి, ముస్లిం దేశాలు. మాకు వాళ్ళకి సంబంధం ఏంటి? నేను పుట్టినాం ఇక్కడ, మా దేశంతో మాకు ప్రేమ ఉంటుంది. మా దేశం గెలవాలి, మా దేశం అభివృద్ధి చెందాలి, మా దేశం ప్రొటెక్ట్ ఉండాలి అని మాకు ఉంటుంది కదా. ఇటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల మా దేశ పరువు పోతే మాకు బాధ అనిపించదా? ఇప్పుడు దీంట్లో కూడా ఆపరేషన్ సింధూర్లా చేసింది ఎవరు నాయకత్వం? మిలిటరీ ఆఫీసర్, ఇండియన్ మిలిటరీ ఆఫీసర్ ఎవరు చేసారు? మిలిటరీ త్రివిధ దళాలకి పవర్స్ ఇచ్చింది మోదీ కదా. పవర్ ఇచ్చింది, అక్కడ ఆపరేషన్ చేసింది, నాయకత్వం వహించింది కర్నల్ సోఫియా ఖురేషి, ఒక ముస్లిం. అవును, అంటే ఎందుకు పెట్టిల్లంటే, ఒక మహిళను ఎందుకు పెట్టిల్లంటే వాళ్ళ సింధూరాన్ని ఆర్పేషన్లు కాబట్టి ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టి
ఒక మహిళ ఆమెతోని అదే, అందరూ ఆఫీసర్తోని స్వాగతించినాం. చేయించాలనే చేయించిరు, స్వాగతించినాం, మేము సంతోషించినాం. ఒక మహిళగా ఆమె చేస్తున్న కష్టపడి ఆఫీసర్గా మేము స్వాగతించినాం, సంతోషించినాం. కానీ మరి వెనుక జరిగేటప్పుడు కూడా మీరు అడగాలి కదా అంటున్నాం మేము. విపక్ష పార్టీలతో కావచ్చు, ఎవరితో కావచ్చు, మేమే అన్ని చేసుకుంటామంటే మరి పరువు పోయినట్టే కదా, ప్రపంచవ్యాప్తంగా మా పరువు పోయినట్టు కదా, మాకు బాధ ఉండదా? హైదరాబాద్లో కరాచీ బేకరీ దాని మీద అటాక్ అయితే జరిగింది. మీ వివరణ ఏంటిది? అదే మంచిదా? అంధభక్తులు అంటారు దీనికి. అంధభక్తులు అంటే అంధభక్తులు అంటే కళ్ళు మూసుకొని భక్తి. వాళ్ళు చూడాలి ముంగట ఎవరు ఉన్నారో వాస్తవం చూడకుండా. ఇప్పుడు కరాచీ బేకరీ అనేది ఒక ప్రాచీనమైన హైదరాబాద్ బేకరీ. అది 1947 అప్పుడే వాళ్ళు పాకిస్తాన్ నుండి వచ్చి హిందువులకు సంబంధించిన బేకరీ నడిపించుకుంటారు. ఏంటంటే వాళ్ళకు ఒక నమ్మకం, కరాచీ పేరు ఉంటే వాళ్ళకు అభివృద్ధి చెందారు, ఆ నమ్మకంతోనే నడిపిస్తారు. దీనికి సంబంధం ఏంటి? వాళ్ళు పోయి దానికి అంటే పాకిస్తాన్లో కూడా ఇప్పుడు హైదరాబాద్ పేరు ఉంటుంది, లక్ష్మీ చౌక్ ఉన్నది, అక్కడ ఉన్నాయి, అక్కడ హిందూస్ కూడా ఉన్నారు, అక్కడ ఇక్కడ కూడా ఉన్నారు, ముస్లిమ్స్ పేర్ల మీద అక్కడ కూడా ఉన్నాయి. ఒక టైంలో అన్నీ కలిసే ఉండే కదా, పాకిస్తాన్, ఇండియా, అందుకోసమే ఆ పేర్లు ఉంటాయి. దానికి ఒకవేళ మీకు దమ్ము ధైర్యం అంటే మరి అక్కడ యుద్ధం జరిగేటప్పుడు ఎందుకు పోలే మీరు? అక్కడ పోయి కొట్లాడాలి, మేము మెచ్చుకుంటాం. అక్కడ కనబడరు వీళ్ళు, అసలు అక్కడ కనబడరు. అక్కడ కనబడేది అనేది సెక్యులర్ హిందూ సోదరులు కావచ్చు, సిక్కులు కావచ్చు, ముస్లింలు కావచ్చు. మన భారతదేశ ఉద్యమంలో కూడా అట్లనే అయింది. తర్వాత వీళ్ళు దేశభక్తి చూపిస్తారు. ఇక్కడ మీరు దేశభక్తి చూపించేది, మీరు దేశభక్తి మళ్ళీ ఏమైందంటే మాకు కాదండి, బాజాప్తా బీజేపీ ఖండవలు కనబడుతున్నాయి అందులో వీడియోలో. బాజాప్తా బీజేపీ ఖండవలు, కాషాయ ఖండవలు. కానీ ఖండితే మాది కాదు అంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, మరి ఖండించాలి, వాళ్ళ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి మరి. రైట్ సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ వక్ సవరణ బిల్లు అనేది ఇది మే 15th 15వ తారీఖున తుది నిర్ణయం సుప్రీంకోర్టు అనేది ఇవ్వబోతుంది. వివరణ ఆ రోజు రాబోతుందా, లేకుంటే డేట్ ఏమైనా ఎక్స్టెండ్ అవ్వబోతున్నట్టుగా మీకు అనిపిస్తుందా? అసలు దాని గురించి ఫైనల్ ఏం చెప్తారు? మేమైతే ఆశిస్తున్నాం ఏంటంటే 15th నాడు ఆ జడ్జిమెంట్ మా సైడ్ వస్తుందని. ఎందుకంటే న్యాయం మా సైడ్ ఉంది. వాళ్ళు తెచ్చిన చట్టం కేంద్ర ప్రభుత్వం ఆ ప్రజాస్వామిక వ్యతిరేకంగా, కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఉంది ఆ చట్టం. ఆ నల్ల చట్టం అది వ్యవసాయాన్ని 3 నల్ల చట్టాలు చేసిన విధంగానే ఇది కూడా నల్ల చట్టం తెచ్చింది. అయినా ఇప్పుడు ఏంటంటే మా ప్రోగ్రామ్స్ ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డ్ అంటే మా మతపరమైన ఒక సంస్థ ఉన్నది, దాని ప్రకారమే ముస్లింలు నడుస్తారు. ఆ ప్రకారమే ప్రోగ్రామ్స్ ఉండే. కానీ ఇప్పుడు బార్డర్ మీద ఇష్యూస్ నడుస్తున్నాయి కాబట్టి, పాకిస్తాన్ ఇండియా ఇష్యూస్ నడుస్తున్నాయి, ఆ ప్రోగ్రాంలు పెండింగ్ పెట్టారు. కానీ ఇప్పుడు 15వ తారీఖు నాడు జడ్జిమెంట్ ఎలా వస్తుంది చూస్తారు, చూసిన తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు మాకు న్యాయం జరగదో మేము కొట్లాడతాం, ఇప్పుడు హక్కు ఉన్నది కదా కొట్లాడే. మీకు అనుకూలంగా తీర్పు రాకపోతే ప్రజాస్వామ్యంలో మనం నిలదీస్తాం కేంద్ర ప్రభుత్వాన్ని, ఫైట్ చేస్తాం, ఖచ్చితంగా ప్రజాస్వామ్య క్షేత్రంలో పోయి. అదేంటంటే బీజేపీ నాయకులు ఆ పేపర్లో రాసింది ఒక్కటి ఉంటుంది, వాళ్ళు నోటితో చెప్తున్న ఒకటి, మొత్తం అబద్ధాలు చెప్తారు. ఆ మీడియా కూడా అంతే, నేషనల్ మీడియా కూడా అంతే. ఇప్పుడు యుద్ధంలో కూడా ఏమన్నాడు తెలుసా, పాకిస్తాన్ క్లోజ్, కరాచీ మీద కబ్జా అయిపోయింది, ఇస్లామాబాద్ మా హ్యాండ్లో వచ్చేసి, ఇంత అబద్ధాలా? ఇప్పుడు మా ఇజ్జతే ప్రపంచవ్యాప్తంగా పోతుంది. ఇప్పుడు మనం ఇక్కడనే ఇండియాలో మేము చూసి ఖుషి అవ్వడం కాదు, ఒక ప్రభుత్వానికి మనకు అందుతున్నాయి గిఫ్టులని మనం ఏదో చెప్పుకుంటే ప్రపంచవ్యాప్తంగా మన వ్యాలు పోతుంది. అది ఆలోచించాలి. మన దేశం ఒక వ్యాలు ఉన్నది, ఇమేజ్ ఉన్నది. ఒక భారతదేశం అంటే పెద్ద ఇమేజ్ ఉంది ప్రపంచం. ఆ ఇమేజ్ని మొత్తం నాశనం చేస్తుంది నేషనల్ మీడియా. వన్ సైడ్ జోకుడు కంపెనీ అంటారు కదా, అట్లా చేస్తే కూడా ఒక పద్ధతి ఉంటుంది. మరి కరాచీ కబ్జా అయిపోయిందా, ఇస్లామాబాద్ కబ్జా అయిపోయిందా, మళ్ళీ అక్కడ అది. నేను చెప్పేది ఏంటంటే ఏదైనా కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా బీజేపీ సీరియస్గా ప్రధానమంత్రిని చేంజ్ చేయాలి. ప్రధానమంత్రి కావాలంటే చంద్రబాబు నాయుడు కావచ్చు, మనకు నితీష్ కుమార్ కావచ్చు, ఈ సపోర్ట్ తీసేసి బీజేపీ ప్రభుత్వం పడిపోతుంది. కాంగ్రెస్లో రాహుల్ గాంధీకి ఇవ్వాలి, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్. అసొంటి వాస్తవంగా మన కేసీఆర్ గారే రాహుల్ గాంధీ గారు ఫర్ ఎగ్జాంపుల్ పిఎంఐ ఉండుంటే దీన్ని హ్యాండిల్ చేసేవారా? 100%. పహల్గామ్ వాళ్ళ తల్లి చేసింది కదా, 71లో వాళ్ళ తల్లి చేసింది. వాళ్ళకు ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా నాలెడ్జ్ దీన్ని హ్యాండిల్ చేసేవారా? 100%. ఫస్ట్ స్టెప్ ఏం చేసుకుంటుండే సార్, డిప్లొమాటిక్ గా ఒకటి చేస్తుండే ప్రపంచ దేశాల్లో. ఎందుకంటే ఇది తప్పు,
చేసి ఎంక్వైరీ కూర్చుండబెడుతుండే థర్డ్ పార్టీ, పాకిస్తాన్ కావచ్చు, ఇండియా కావచ్చు, థర్డ్ పార్టీ అంటే ఇప్పుడు చైనా కావచ్చు, మనం అమెరికా కావచ్చు, ఏదైనా పార్టీతోనే ఎంక్వైరీ చేయించి వాళ్ళకు నల్ల ముఖాలు చేపిస్తుండే, ఒక పాకిస్తాన్కు ఉగ్రవాద దేశంగా నిరూపిస్తుండే, అప్పుడు దాడి చేస్తుండే. అది కూడా మళ్ళీ పిఓకి కశ్మీర్లో పాకిస్తాన్ ఆక్రమిక కశ్మీర్ ఉందిగా, అది కూడా ఇవాళ మాది ఉంటుండే ఒకవేళ రాహుల్ గాంధీ ఉంటే. అదే కేసీఆర్ గారు ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రపంచంలో యుద్ధాలే జరిగాయి. అంత మంచి వ్యక్తి. ఎందుకంటే ఆయన యుద్ధాలకు వ్యతిరేకం. ఒక డెవలప్మెంట్ కావాలి, అన్ని జనాలు మంచిగా ఉండాలి. పాకిస్తాన్ వాళ్ళు కూడా వచ్చి సార్ అని దండం పెడుతుండే కేసీఆర్ గారికి. ఎందుకంటే అసలు ఒక మానవతావాది కదా, ఆయన ఒక బుద్ధిజీవి. ఆయనే మళ్ళీ మన సీఎం అవుతారు, ఖచ్చితంగా దేశ ప్రధాని కూడా కావాలని మాకు ఆకాంక్ష. కేసీఆర్ గారా ఖచ్చితంగా మన దేశం అభివృద్ధి చెందాలి. ఇటువంటి ఏంటంటే వీళ్ళకు ఆలోచన ఉండేది, వీళ్ళు ఎడ్యుకేషన్గా వీక్ ఉంటారు, మొత్తం దేశాన్ని నాశనం చేస్తారు. ఆయన కేసీఆర్ గారికి ఏంటంటే అన్ని ప్రతి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. ఒక మానవవాదిగా తెలంగాణకి ఎట్లా తెచ్చారు, హింస చేసిరు ఇంత కూడా చెప్పారు. అహింస మార్గంలో, గాంధీయ మార్గంలో తీసుకొచ్చిన ఘనత ప్రపంచంలో పేరుగాంచిన గారు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు సీఎం ఇప్పుడు పిఎం ఉంటుండే, పాకిస్తాన్ ఖచ్చితంగా పిఓకే ఉండేదా, అది మాకు ఉంటుండే. ఇవాళ వాళ్ళే అప్పచెప్తుండే. అంత మంచి నాయకత్వం గల లక్షణ గల నాయకులు అంటే కేసీఆర్ గారు. రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసినా BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ.